హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగ్రోమెక్ ఇండస్ట్రీ, సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ. మరొక వీడియోతో మీ ముందుకొచ్చాను. నా చేతిలో ఉన్న చిన్న చెంబు చూడండి ఎంత బావుందో. ఇవొచ్చేసి మనం వాటరు పోసుకునే జార్స్ ఉంటాయి కదా! జగ్స్ అలాంటివన్నమాట. 330 రూపీస్ ఉంది. ఇందులో తక్కువ కాస్ట్‌వి కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. లిడ్స్‌తో ఉన్నాయి. లిడ్స్ లేకుండా కూడా ఉన్నాయి. చూడండి. ఇవి వచ్చేసి లిడ్స్‌తో ఉన్నవి. దాని పక్కన కూడా లిడ్స్ లేకుండా కొన్ని ఉన్నాయి. లిడ్స్‌తో కూడా కొంచెం వేరే డిజైన్స్ ఉంటాయి కదా! డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌తో కూడా ఉన్నాయి. ఇక్కడ కింద చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయన్నమాట. చిన్న బౌల్స్‌కి ప్లేట్స్ ఉంటాయి కదా! అలా 16 రూపీస్. ఇంకా ఇవి మినియేచర్ కిచెన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి. వాళ్ళు యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అలాగే ఉన్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇవి చాలా బాగున్నాయి కదండీ క్యూట్‌గా అని నేను అనగానే అక్కడొక బామ్మగారున్నారు. ఆవిడ అంటున్నారు, "బాగుండగానే సరిపోదమ్మా. అది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది చూసి తీసుకోవాలి" అన్నారు. నిజంగా నవ్వొచ్చింది. నిజమే అని కూడా అనిపించింది. నార్మల్‌గా ఆవిడ అలా చెప్పకపోతే నేను ఖచ్చితంగా దాన్ని తీసుకునేదాన్ని. కానీ దేనికి యూజ్ అవ్వదు. ఇక్కడ చూడండి జార్స్‌లలోనే డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం వాటర్ పోసుకునే జగ్గులుంటాయి కదా! అలాంటివి అనమాట. ఇది 591, 595 ఆ రేంజ్‌లో ఉన్నాయి. కొంచెం లిడ్స్ సెపరేట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. షేప్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. కొన్ని క్వాలిటీ చాలా బావున్నాయండి. ఆ క్వాలిటీని బట్టి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి 280 రూపీస్. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఈ జగ్గులలో అయితే వాటర్ జగ్స్ ఉంటాయి కదా! మనం అందరం కలిసి ఒకేసారి కూర్చున్నప్పుడు ఎక్కువ వాటర్ కావాలి అనుకున్నప్పుడు ఒకేసారి తెచ్చి పెట్టుకోవచ్చు. బాటిల్స్‌లో కాకుండా, గ్లాసులలో కాకుండా ఇలా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇంకా సైడ్స్‌కి బిందెలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి చూడండి. ఇవైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లలో చాలా ఉన్నాయి. అయితే హ్యాండిల్ పట్టుకునే దగ్గర ఎక్కువ కాస్ట్ ఉన్న వాటికైతే ఫినిషింగ్ చాలా బావుంది. కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న వాటికి కొన్నిటికైతే హ్యాండిల్ దగ్గర కొంచెం గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుందనమాట. అలాంటి వాటిని మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నవైతే ఫినిషింగ్‌లో డౌట్ లేకుండా ఉన్నాయి. ఇవి చూడండి. ఇది ఇంకొక టైప్ డిజైను. ఇది కూడా 200 చేంజ్ ఆ రేంజ్‌లోనే ఉంది. ఇంకా ఇక్కడ బిందెలు చూడండి. బిందెలు కూడా చాలా రకాలున్నాయి. చాలా సైజుల్లో ఉన్నాయి. ఇంట్లో ప్రతి ఇంట్లో మనం ఒకప్పుడైతే అందరి ఇంట్లల్లో బిందెలు, అన్ని రకాల బిందెలు స్టీలు, ఇత్తడి ఇలాంటి బిందెలుండేవి. ఇప్పుడైతే ఎక్కడ కనిపించడం లేదు. ఇదొచ్చేసి 620 రూపీసు. ప్రైజ్ అనమాట. డైరెక్ట్ 620 రూపీస్ కేజీ లెక్క కాకుండా డైరెక్ట్ ఐటెమ్ ప్రైజ్ అనమాట. కొన్నిటికైతే కొన్ని ఐటెమ్స్‌కి కేజీ లెక్క సెపరేట్‌గా ప్రైజెస్ ఉన్నాయి. కొన్నిటికైతే డైరెక్ట్‌గా ప్రైజ్ ఎంతనో మెన్షన్ చేశారు. ఇది కొంచెం చిన్నది 530 రూపీస్. అంటే వెయిట్‌ని బట్టే వాళ్ళు ప్రైజెస్ ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టారు. ఇది కొంచెం పెద్దది నేను ఇందాక చూపించాను కదా! అదనమాట. ఆహ్, కింద ఉన్నదైతే కొంచెం చిన్నది. ఇంకా చిన్న చిన్న బిందెలు కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో మనం వాటర్ అలా స్టోర్ చేసుకోవడానికి. ఇది 295 రూపీస్. దీంట్లో దాదాపు ఒక 7 లీటర్స్ వరకు వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇంకా చిన్నదనమాట. ఇది 210 రూపీస్. దీంట్లో 5 లీటర్స్ వరకు వాటర్ అయితే పడతాయి. ఇలాంటి షాప్స్‌కి వస్తే మనకు అవసరమైన వాటికన్నా మిగతావన్నీ కూడా తీసుకోవాలనిపిస్తుంది. అంటే అవసరం ఉన్న వాటికన్నా కూడా ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే అవసరం ఉన్నా లేకున్నా కంటికి నచ్చుతాయి, బావున్నాయి, చూడగానే బావున్నాయి, తీసుకోవాలని బాగా అనిపిస్తుంది. ఇంక వీటి ప్రైజెస్ అయితే మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నాయి. 530 రూపీస్ ఉంది ఈచ్. సైజెస్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా షేప్స్ కూడా అంటే వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని రౌండ్‌గా ఉన్నాయి, కొన్ని పొడవుగా, కొన్ని డిఫరెంట్ సైజులో బుంగలుంటాయి కదా! ప్లాస్టిక్ బుంగలు దొరుకుతాయి. అలాంటివి అలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల డిజైన్స్‌లలో ఉన్నాయి. అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఉన్నాయి. స్టీల్ మాత్రమే కాదండి. ఇత్తడిలో కూడా బిందెలున్నాయి. ఇంకా జర్మన్ సిల్వర్ ఉంటాయి కదా! అందులో కూడా బిందెలున్నాయి. ఇత్తడి అంటే బ్రాస్ ఐటెమ్ అండి. కంచు అంటారు కదా! అవి. ఇది చూడండి. ఇవి కూడా బిందెల్లాగానే అనమాట. మనకి బయట పాట్స్ కనిపిస్తాయి కదా! మట్టి కుండలు కనిపిస్తాయి కదా! వాటికి ట్యాప్ పెట్టి, అలాగే వీటికి కూడా స్టీల్ వాటికి ట్యాప్ పెట్టి పెట్టారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇది చూసి ఇదేంటా అనుకున్నాను. కానీ పక్కన దాని తర్వాత కనిపించిన తర్వాత ట్యాప్ ఉన్నది కనిపిస్తే అప్పుడు అర్థమైంది. మా వారు వెంటనే చెప్పారు, "ఇది ట్యాప్ ఉన్న బిందె లాంటిది" అని. అవైతే నేను రేర్‌గా చూసానండి. అసలు చూడలేదు. ఇప్పుడే చూడడం అయితే ఫస్ట్ టైము. అందుకనే నాకు వాటి గురించి తెలియలేదు. ఇంకా ఇక్కడ చెంబులు కూడా ఉన్నాయి. పైన 105 ఉన్నాయి. కింద 130 ఉన్నాయి. అంటే వెయిట్‌ని బట్టి, కొంచెం క్వాలిటీని బట్టి ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి 150 రూపీస్. ఇందులో చాలా చిన్న చిన్న చెంబులు కూడా ఉన్నాయి చూడండి. నా అరచేతిలో ఎంత చిన్నగా కనిపిస్తుందో 40 రూపీస్. అంటే అరచేతిలో ఎందుకు పెట్టుకున్నానంటే వీడియోలో కన్నా మన చేతిలో పెట్టుకుంటే సైజ్ ఎంత ఉందనేది ఒక ఐడియా వస్తుంది. మన అరచేతికి ఎంత సైజ్ ఉంది అనేది ఒక ఐడియా ఉంటే ఓకే. ఈ సైజులో ఉంది ఇది అని తెలుస్తుందని చెప్పి నేను అరచేతిలో
చేతుల్లో పెట్టుకొని చూపించాను. 40 రూపీస్ కానీ చాలా బాగున్నాయి. కలసం చెంబులు ఉంటాయి కదా, ఆ షేప్‌లో ఉన్నాయన్నమాట. ఇంకా లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి. లంచ్ బాక్స్‌లో 191 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించింది. లంచ్ బాక్స్‌లలో అయితే చాలా రకాల లంచ్ బాక్సెస్ ఉన్నాయండి. అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయి. అవి కూడా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే ఛానల్‌కి వెళ్లి చెక్ చేయండి. చూడండి చెంబులలో డిజైన్‌లయితే ఎన్ని కనిపిస్తున్నాయో ఓవరాల్‌గా ఒకసారి చూస్తారు మళ్ళీ ఏమేం డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయని. బల్క్‌లో కావాలనుకున్నప్పుడైతే ఇక్కడికి రావడం అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. అన్నీ ఒకే డిజైన్‌లో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, ఆ టైప్‌లో అయితే అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకేలాంటి ఒకే సైజ్ కావాలి అనుకుంటాం కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు. అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్తాను. ఇంకా వీళ్ళు నేమ్ కావాలన్నా కూడా కొట్టిస్తారు. కానీ ప్రతి దానికి ఒక 5 రూపీస్ ఎక్స్‌ట్రా తీసుకొని, మనకి నేము, డేటు ఇవన్నీ కూడా ఒక స్టిక్కర్‌లాగా, ఒక స్టాంప్‌లాగా వేస్తారనమాట. మనం దాని మీదే స్టాంప్‌లాగా ఇప్పుడు డిజైన్‌గా వస్తున్నాయి కదా, పేరు కొట్టడం అలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారంట. బల్క్‌లో తీసుకుంటే ఖచ్చితంగా పేరు కొట్టిస్తాము. కాకపోతే ఈచ్ వన్ 5 రూపీస్ అలా అవుతుందని చెప్పారు. ఈ బాక్స్ చూడండి 169 రూపీస్ ఉంది. ఇంకా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. మనం ఓల్డ్ స్టీలు, రాతండి, ఇత్తడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా మన దగ్గర ప్లాస్టిక్కు. ఈ ఐటెమ్స్ అన్నిటికి కూడా మనం ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ అంటే మనం పాత ఐటెమ్స్ ఇస్తే వాళ్ళు దానికి తగ్గట్లుగా ప్రైస్ మనకి ఒక రిసిప్ట్‌లో ఇస్తారు. మనం బిల్ చేసుకునేటప్పుడు అక్కడ ఆ రిసిప్ట్ ఇస్తే మన బిల్‌లో ఆ అమౌంట్ కట్ అయ్యి మిగతా అమౌంట్ మనం ఎంతైతే పే చేయాలో ఆ అమౌంట్ మాత్రం మనం పే చేస్తే సరిపోతుంది. అలా మన పాత కుకింగ్ సామాన్లేమైనా ఉంటే మనం ఇంటి దగ్గరనే సేల్ చేసుకోకుండా ఎలాగో పర్చేస్ చేయడానికి ఇంత దూరం వస్తాం కాబట్టి, ఇక్కడే సేల్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి. ఇంటి దగ్గర కన్నా కూడా ఇక్కడైతే చాలా ఎక్కువ మనీ వస్తాయి. నేను లాస్ట్ మంత్‌లో తీసుకున్నప్పుడు అల్యూమినియం ఉంటుంది కదండీ! అల్యూమినియం నేను బయట 110కి 100కి ఆ లోపే ఇచ్చాను. కానీ ఆ లాస్ట్ మంత్‌లో నేను ఇక్కడికొచ్చి తీసుకున్నప్పుడు నాకు 150, 160 అంత అమౌంట్ వచ్చింది కేజీకి, పర్ కేజీకి. అలా నేను దాదాపుగా నా దగ్గర ఉన్న ఐటెమ్స్ అన్నీ ఒక 6, 7 కేజీస్ అలా అయ్యాయన్నమాట. ఆ రేంజ్‌లో చూసుకున్నా కూడా మనకొక 3, 400 అంటే ఒక మంచి ఐటెమ్స్ అయితే మనం కొనుక్కోగలము. ఆ అమౌంట్ పెట్టి. ఎలాగో ఇంత దూరం వస్తున్నాం కాబట్టి ఏమైనా మన ఓల్డ్ సామాన్లు ఎక్స్‌చేంజ్ చేసేదుంటే ఇక్కడికొచ్చి ఎక్స్‌చేంజ్ చేయొచ్చు. ఇది చూడండి 370 రూపీస్ పర్ కేజీ ప్లేట్స్. ప్లేట్స్‌లలో అయితే చాలా లైట్ వెయిట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. హెవీ ప్లేట్స్ కూడా ఉన్నాయి. హెవీ ప్లేట్స్ అయితే ప్రైస్ ఆల్రెడీ వాళ్ళే మెన్షన్ చేసి పెట్టారు. లైట్ వెయిట్ ఐటెమ్స్‌కి మాత్రం పర్ కేజీ అని పెట్టారు. పర్ కేజీ 500 కూడా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్న వాటికైతే పర్ కేజీ 500 ఉన్నాయి. అవైతే దాదాపుగా 9, 10 ప్లేట్స్ అయితే వస్తాయి. రిటర్న్ గిఫ్ట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ప్లేట్స్. అలా అని క్వాలిటీ ఏం తక్కువగా లేదండి. మంచి క్వాలిటీనే ఉంది. కాకపోతే చూడటానికి పలచగా ఉందనమాట. లైట్ వెయిట్‌గా ఉంది. ఇది చూడండి ఇది 240 రూపీసు. ఇది కూడా పర్ కేజీ అంటే కేజీకి 2 వస్తాయి అంతే. వెయిట్ కూడా చాలా బాగుంది. కేజీకి 2 వస్తాయంటే అర్థం చేసుకోండి ఎంత వెయిట్ ఉంటుందని. మామూలుగా చేతిలో పట్టుకుంటే తెలిసిపోతుంది ఎంత వెయిట్ ఉందని చెప్పేసి. ఇది చూడండి కొంచెం చిన్న బాక్సు 108 రూపీసు. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలుంటారు కదా, వాళ్ళకి ఈజీగా లంచ్ బాక్స్‌లో ఇవి పెట్టొచ్చు. నేను చాలా సార్లు చెప్తుంటాను కదా మన వీడియోస్‌లలో ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్‌కి ఇలాంటి వాటికి లేదంటే గ్లాస్ ఐటెమ్స్‌కి మారండి అని. గ్లాస్ జార్స్ అయితే పిల్లలు తొందరగా పలగొట్టేస్తారు. వాళ్ళకి హార్మ్ అవుతుంది కాబట్టి దానికన్నా ఇలా స్టీల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికొస్తే మాత్రం మన ఇంట్లో అన్ని స్టీలే యూజ్ చేయొచ్చండి. నేనైతే ఒకప్పుడు ప్లాస్టిక్ బాక్స్‌లలోనే పెట్టేదాన్ని. ఆ తర్వాత వేడి చల్లారాక నేను పెడుతున్నాను కదా, ఏం కాదులే ప్లాస్టిక్ అయితే ఏంటి అని అనుకునేదాన్ని. కానీ ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేంజ్ చేశానండి. ఒకేసారి చేంజ్ చేయాలంటే అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు. అంటే కొంతమంది ఎఫర్ట్ చేయొచ్చు, కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. నేనైతే అంత బడ్జెట్ ఒకేసారి ఎఫర్ట్ చేయలేకపోయాను. అందుకోసమని కొంచెం కొంచెంగా అంటే ఒకసారి బాక్సెస్ మార్చాను, ఒకసారి వాటర్ బాటిల్స్ మార్చాను. ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చాను. ఇంకా ఈ మధ్యలో రీసెంట్‌గా స్టీల్ గిన్నెలు కుకింగ్ వెజిల్స్ ఉంటాయి కదా స్టీల్‌వి, అవి మార్చాను. అంటే అల్యూమినియం తీసేసి స్టీల్‌వి వాడడం మొదలుపెట్టాననమాట. అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్ ఇవన్నీ హెల్త్‌కి ఎంత ప్రాబ్లమ్స్ అనేది నేను ఒక్కొక్కటి తెలుసుకొని రియలైజ్ అయ్యి, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చాను. ఇలాగే మనం ఒకవేళ మీరు కూడా అంటే అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క మంత్‌లో ఒక్కొక్కటి లేదంటే ఒక్కొక్క మంత్‌లో ఒక్క వెజిల్ అయినా కూడా తీసుకొని మార్చుకోవచ్చు. ఒకేసారి వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే కష్టమైపోతుండొచ్చు. కానీ మెల్లమెల్లగా అయితే మారతాం కదా! అంటే ఈ మంత్‌లో రైస్ బౌల్ తీసుకుంటే నెక్స్ట్ మంత్‌లో కర్రీ బౌల్ అలా తీసుకోవచ్చు. అంటే దాదాపుగా మంత్లీ ఒక 300
350 ఆ అమౌంట్ అయితే మనం ఎఫర్ట్ చేయగలం కదా! మంత్ పేరు మీద మంత్ మొత్తంలో. అలా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఇలాంటివైతే యూజ్ అవుతుంటాయి. ఇంకా మనకి మన పేరెంట్స్ ఏదైనా కొంచెం అమౌంట్ ఇచ్చి మనం ఊరెళ్ళినప్పుడో, లేదంటే వాళ్ళొచ్చినప్పుడో కొంచెం అమౌంట్ ఇచ్చి చేతిలో పెట్టుకోమ్మా దాచుకో నీ దగ్గర ఏదైనా ఖర్చులకు ఉంచుకో అని చెప్తారు కదా! అలాంటి అమౌంట్స్‌తో నేనైతే వాళ్ళిచ్చిన అమౌంట్స్‌తో నేను ఖచ్చితంగా ఏదో ఒక ఐటెమ్ అయితే కొంటాను. కాకపోతే ప్రతిసారి అవన్నీ స్టోర్ చేసి ఏదో కొంచెం పెద్ద ఐటెమ్ కొనేదాన్ని. కానీ ఈసారి మాత్రం నేను అలా ఇచ్చిన అమౌంట్ తోటి ఒక్కోసారి ఇంట్లో కావాల్సిన వెజిల్స్, ఒక్కోసారి వాటర్ బాటిల్స్ ఇలా తీసుకున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఐడియా నచ్చుతుందేమో అని చెప్పాను. వీలుంటే ఇలా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళిచ్చిన అమౌంట్ ఇది అని ఒక ఐడియా ఉంటుంది. అంటే వేస్ట్ ఖర్చుల్లాగా కాకుండా అయిపోకుండా ఒక ఐటెమ్స్ అయితే మన ఇంట్లో కనిపిస్తాయి కదా! అలా అనమాట. ఇవి చూడండి పెద్ద పెద్ద బేసిన్‌లనమాట. ఇదొచ్చి 390 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. చాలా పెద్ద బేసన్‌లయితే ఉన్నాయండి. మనం పిండి కలుపుకోవడానికి, లేదంటే మురుకులు చేసుకోవడానికి, సారె పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. 390 రూపీస్ పర్ కేజీ ఉంది. కొన్నిటికైతే ఇంకా కొంచెం తక్కువ అమౌంట్ ఉంది. కొన్నిటికి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దది. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయండి. నాకైతే బాగా అనిపించింది. ఇది చాలా వెయిట్ కూడా ఉంది. ఇది 770 రూపీస్ ఏకంగా ప్రైజ్ అయితే ఉందనమాట. ఇది 915 రూపీస్ ఉంది. ఇది కూడా ఇంకా పెద్దది. ఇందాక మీరు చూసిన దానికన్నా కూడా ఇది ఇంకా పెద్దది. వెయిట్ కూడా ఎక్కువగా ఉంది. మందంగా వెయిట్‌గా ఉన్న వాటికైతే డైరెక్ట్ ప్రైజెస్ వేసి పెట్టారు. కొంచెం పలచగా ఉన్న వాటికైతే పర్ కేజీకి ఇంత అమౌంట్ అనైతే పెట్టారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా ఎక్కువ ఐటెమ్స్ అయితే పడతాయన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఇలా కాకుండా మనం ఇంట్లోకి మామూలుగా యూజ్ చేసుకునే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇది చూడండి 460 రూపీస్. కానీ వెయిట్ మాత్రం చాలా బావుందండి. మంచిగా ఉంది. క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను. ఇందులో తక్కువ క్వాలిటీవి కూడా ఉన్నాయి. కొంతమందైతే నాకు మన వీడియోస్‌లో కామెంట్ చేశారు. ఇదొచ్చేసి 270 రూపీస్. క్వాలిటీ ఏం లేవు అని చెప్పి. కానీ క్వాలిటీ ఉన్నవి ఉన్నాయి. క్వాలిటీ లేనివి కూడా ఉన్నాయండి. ఎందుకంటే అందరూ అన్ని ప్రైజెస్ ఎఫర్ట్ చేయలేరు కదా! నేను కొంచెం తక్కువ ప్రైస్‌వే తీసుకోగలను. కానీ వేరే వాళ్ళు ఎక్కువ ప్రైస్ క్వాలిటీ ఎక్కువున్నవి కావాలనుకుంటారు. అంటే ప్రైస్ ఎక్కువున్నా పర్లేదు. క్వాలిటీ మంచి క్వాలిటీ కావాలి అనుకుంటారు కదా! అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. సైజెస్ ఉన్నాయి. దాన్ని బట్టి ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ప్రైజెస్ ఆహ్, మనం తక్కువ ప్రైస్ పెట్టి ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు కదా! ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదండి. నేను జస్ట్ మీకు అక్కడ ఏమున్నాయని చూపించడానికే వచ్చాను. అవే చూపిస్తున్నాను. అయితే అందులో వాళ్ళు చెప్పినట్లుగా క్వాలిటీ ఏం బాలేవు అన్నారు కదా! వీళ్ళెందుకు ఇలా అన్నారు అనిపించింది. కానీ ఫైనల్‌గా చూసుకుంటే నాకు అర్థమైందేంటంటే తక్కువ క్వాలిటీలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటికి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ కావాలనుకుంటే బెస్ట్ ప్రైజెసే ఉంటాయి. ఎక్కువ ప్రైజెసే ఉంటాయి. కానీ బయటతో పోల్చుకుంటే ఆ మంచి క్వాలిటీకి కూడా మంచి తక్కువ ప్రైజ్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇవన్నీ బయట చూసిన తర్వాతే నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది. నేను బయట కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను స్టీల్ ఐటెమ్స్. ఇవి బయటతో పోల్చుకుంటే ఎగ్జాంపుల్‌గా నేను ఒక గరిటె తీసుకున్నాను. ఆ గరిటె బయట 120 రూపీస్, 150 రూపీస్ ఆ రేంజ్‌లో ఉన్నాయి. నాకు అక్కడికెళ్తే సేమ్ అదే గరిటె 80 రూపీస్ 60 రూపీస్‌కే వచ్చింది. అంటే దాదాపుగా డబుల్ ప్రైస్ అయితే ఉంది కదా! అట్లా అనిపించింది. అంటే క్వాలిటీ కూడా అంత మంచి క్వాలిటీ ఉంది. అలాంటిది కూడా డబుల్ ప్రైస్ అనిపించింది. చూడండి అంట్ల గిన్నెలు పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా! అదనమాట 1500. ఇందులో కూడా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక స్టాండ్ ఉంది. ఇదొచ్చేసి 1950 ఉంది. ఎంఆర్‌పీ ప్రైసు సెపరేట్ ఉంది. స్టోర్ ప్రైస్ కూడా సెపరేట్‌గా ఉందనమాట. అయితే ఇలాంటివి బయట చాలా తక్కువకు దొరుకుతాయి. కానీ చాలా తక్కువ క్వాలిటీలో కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసే దాంతో పోల్చుకుంటే అయితే ఇది మంచి క్వాలిటీ ఉంది. ఇంట్లో యూజ్ చేసేది చాలా లో క్వాలిటీ. నాకు దాన్ని చూస్తేనే అర్థమైంది. ఇక్కడ ఉన్నదాన్ని, అక్కడ ఉన్నదానికి నేను పోల్చుకొని మీకు చెప్తున్నా అనమాట. ఇంకా ఇవన్నీ కూడా బియ్యం డబ్బాలనమాట. బియ్యం పోసుకుంటాం కదా మనం. అవి ఇది 3000 అబోవ్ ఉంది. అంటే ఇది క్వాలిటీ ఎక్కువగా ఉంది. క్వాలిటీ తక్కువగా ఉన్న వాటికి కూడా కొంచెం ప్రైజెస్ అయితే తక్కువగా ఉన్నాయి. 1000లో ఉన్నాయి, 800లో ఉన్నాయి, 900లో ఉన్నాయి. ఇది 4300 ఉంది. దీని ప్రైస్ వచ్చేసి. ఇంకా ఇక్కడ లంచ్ బాక్సులు, ఇంకా కుక్కర్స్ ఉన్నాయన్నమాట.
ఇవన్నీ కూడా బ్రాండ్స్. ఇది థర్డ్ ఫ్లోర్‌లో బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా! వేరే వేరే ప్రమోషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు వేరే బ్రాండ్ వాళ్ళే అంటే ఓన్లీ ఫ్యాక్టరీ వాళ్ళే కాకుండా వేరే బ్రాండ్స్‌వి కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని అయితే 50% ఆఫర్‌లో ఉన్నాయి. ఒక బ్రాండ్‌కి మాత్రం స్టీల్ ఐటెమ్స్ అంటే మనం ఏ ఐటెమ్ తీసుకున్నా కూడా 50%కే వస్తుంది. దాని మీద ఉన్న ప్రైస్‌తో పోల్చుకుంటే 50%కి మనకి ఆ ప్రైజ్ వస్తుంది. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి చూడండి ప్రీమియం బాక్సెస్ అంట. ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి 2 బాక్స్ సెట్స్ ఉంటాయి కదా! అంటే కర్రీ ఒక దాంట్లో, రైస్ ఒక దాంట్లో పెట్టి అలా పంపించొచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. ఇంకా 2 గిన్నెల సెట్లు, 3 గిన్నెల సెట్లు, 4 గిన్నెల సెట్లు ఇలా చాలా ఉన్నాయి. ఇంకా సైజెస్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. వెడల్పుగా ఉన్నాయి. ఫ్యామిలీ వైస్‌గా బయటికెళ్ళినప్పుడు కూడా ఇలాంటి లంచ్ బాక్సెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడ చూడండి నాన్ స్టిక్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా దాంతో పాటుగా సెట్స్ వైస్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా బావున్నాయి. మంచి క్వాలిటీగానే ఉన్నాయి. అయితే నా సజెషన్ అయితే స్టీల్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పాను కదా! అలా యూజ్ చేసుకుంటేనే బెటర్ అనిపించింది. ఒకవేళ మీకు ఇవి కూడా వాడే ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే వాటి ప్రైస్ ఎంతో తెలుసుకోవాలి అనిపిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా! అందుకని నేను మామూలుగా చూపిస్తున్నాను. మన ప్రెషర్ కుక్కర్స్‌కి రబ్బర్స్ పాడవుతూ ఉంటాయి కదా! ఆ రబ్బర్స్ కూడా ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్నాయన్నమాట. మనకు కావాలి అనుకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా రబ్బర్స్ ఉంటాయి కదా! ఎక్కువగా మనం ప్రెషర్ కుక్కర్‌లో అవే పాడైపోతూ ఉంటాయి. ఆ! ఆ స్పేర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న కుక్కర్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కుక్కర్స్ ఉన్నాయి. స్టీల్ కూడా ఉన్నాయి. నార్మల్ కూడా ఉన్నాయి. అన్ని రకాల కుక్కర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి అప్ టు 30% లంచ్ బాక్సుల్లో ఆఫర్ అయితే ఉంది. ఈ ఇందులో ఉన్న ప్రైస్‌కి 30% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇది రూ. 135కే ఉంది. ఆల్రెడీ మనకి డిస్కౌంట్ పెట్టారనమాట. రెగ్యులర్ ప్రైస్ కంటే 30% డిస్కౌంట్ పెట్టేసి ఆ బాక్స్‌కైతే రూ. 135కి. నార్మల్‌గా అయితే అది 200 ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి చూడండి. ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. బౌల్స్ ఇంకా స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇంకా చిన్న చిన్న సూప్ బౌల్స్, చిన్న చిన్న గ్లాసెస్ ఇలా అయితే చాలా ఉన్నాయి. వాటిలల్లో కూడా ప్రైస్ ఎట్లా ఉంది అంటే కొన్నిటికేమో ఎంఆర్‌పీ ప్రైస్ ఉంది. ఇదొచ్చేసి రూ. 45 ఉంది. కొన్నిటికేమో పర్ కేజీ అన్నట్లుగా ఉందనమాట. పర్ కేజీకి ఇంత ఉంటుందని చెప్పేసి ఇది చూడండి రూ. 520 పర్ కేజీ అంట ఈ బౌల్స్ వచ్చేసి. 520 పర్ కేజీ అంటే చాలా బౌల్స్ వస్తాయండి. 520నా అనుకోకండి. చాలా బౌల్స్ అయితే వస్తాయి. ఒక 50 బౌల్స్ దాకా వస్తాయి. అంత చిన్నవి కాబట్టి ఇది రూ. 425 అంట. వెయిట్ మాత్రం చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. మెయిన్‌గా అయితే పెళ్ళిళ్ళకి సారె పెట్టడానికి కానీ, లేదంటే మనం ఏదైనా ఇంట్లో జరిగే ఫంక్షన్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ, ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఒకవేళ హైదరాబాద్‌లో దగ్గరలో ఉండే వాళ్ళైతే మనం రెగ్యులర్‌గా వెళ్ళొచ్చు. కానీ దూరంగా ఉన్నవాళ్ళు వేరే వేరే ఏరియాల్లో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి వాటికి ఇక్కడికొచ్చి పర్చేజ్ చేసుకుంటే మాత్రం మంచి రీజనబుల్ ప్రైజెస్ అనే చెప్తాను. ఎందుకంటే వేరే వేరే ఏరియాల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడి నుంచి షాపింగ్ కోసం వస్తారు. అంటే బట్టల షాపింగ్‌కి, మిగతా షాపింగ్ కోసం ఖచ్చితంగా వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఇలాంటివి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటి వాటికి చాలా అమౌంట్ అయితే రీజనబుల్‌గా ఉంటుంది. చాలా అమౌంట్ అయితే వాళ్ళకి మిగులుతాయనే చెప్తాను. ఎందుకంటే బయట ఏరియాలో ఎంత అమౌంట్ ఉంటుందనేది కూడా ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను చూపించే ఐటెమ్స్‌లో కూడా వాళ్ళకి కొంచెం తేడా తెలుస్తుంది. ఎవరైనా ఇలా పర్చేజ్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసే నేనైతే ఇవి చూపిస్తున్నాను. ఇంకా మంత్లీ ప్రైజెస్ కూడా చేంజ్ అవుతాయి. అందుకే నేను లాస్ట్ మంత్ కూడా నేను చూపించాను. ఈ మంత్ కూడా ప్రైజెస్ ఎంతున్నాయనేది కూడా నేను ఒక్కొక్కటి ఖచ్చితంగా మెన్షన్ చేసి మరి మీకు కనిపించేలాగా చూపిస్తున్నాను. ఇంకా నేను కూడా చెప్తున్నాను. కొన్నిటికి అవి ఆల్రెడీ క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇవి ఎందుకు తీస్తున్నాను, ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా కొత్తగా హోటల్స్ పెట్టాలనుకున్న వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద గిన్నెలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి పర్చేజ్ చేసుకోవచ్చండి. మంచిగా పెద్ద పెద్ద గిన్నెలు మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇంకా హోటల్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా రీజనబుల్‌గా ప్రైజెస్ ఉంటాయి. అంటే అందరికీ ఒకే ప్రైజు, వాళ్ళకేం సెపరేట్ ప్రైజ్ అయితే కాదండి. కాకపోతే బయట కన్నా కూడా హోల్‌సేల్ మార్కెట్ కన్నా కూడా ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ కాబట్టి ఇక్కడ ఇంకా మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటు స్టవ్స్, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెము
ఇంకా మనం కొన్నైతే ఫంక్షన్స్‌కి రెంట్‌కి తెచ్చుకుంటాము. టెంట్ సామాన్ల దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద హండీస్ ఇంకా కావాల్సిన బకెట్స్, చిన్న చిన్న గరిటెలు, దానికి వాటర్ పోయడానికి జగ్గులు ఇలాంటివన్నీ కూడా మనం రెంట్‌కి తెచ్చుకుంటాం కదా! ఆ ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా ఇక్కడైతే ఉంటాయి. టెంట్ సామాన్లు పెట్టే షాప్ ఉంటుంది కదా! వాళ్ళకి కూడా ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే మంచి క్వాలిటీ తీసుకుంటే వాళ్ళకి కూడా చాలా రోజులొస్తాయి కదా! అలా మంచి క్వాలిటీ ఐటెమ్స్ మంచి ప్రైస్‌కైతే ఉన్నాయి. ఇంకా వీళ్ళందరికీ కూడా ఇలాంటివైతే యూజ్ అవుతాయి. వాళ్ళందరి విషయాలు పక్కన పెడితే మెయిన్‌గా మనకి లేడీస్ అందరికీ కూడా కిచెన్ ఐటెమ్స్ షాపింగ్ ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి కదా! మెయిన్‌గా లేడీస్‌కైతే చాలామందికి కిచెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా కుక్ చేసి పెడతారు కదా! ఇంకా వెజిల్స్ కూడా మంచిగా ఉంటే ఇంకా బాగా ఇష్టపడతారు. అలా మనకిష్టమైనవన్నీ కూడా ఏ ప్రైస్‌లో ఉన్నాయి, ఏ రేంజ్‌లో ఉన్నాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇంకా మనకేమైనా కావాలి అనుకుంటే ఈ ఐటెమ్స్ ఇక్కడున్నాయి. అంటే మనకు చాలా రోజుల నుంచి దొరకని ఐటెమ్స్ అయితే ఇక్కడున్నాయి అన్న ఒక ఐడియా వస్తుంది. నేను చూపించేటప్పుడు ఇవన్నీ మీకు అవసరం ఉండకపోవచ్చు. అందులో ఏదో ఒక ఐటెమ్ అయినా ఓకే. నేను ఇది చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఈ ఐటెమ్ నాకిక్కడ కనిపించింది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా! అందుకోసమనే నేను ప్రతి ఒక్కటి అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 2 డేస్‌లో కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. దాంట్లో కూడా ఇంకా చాలా రకాల ఐటెమ్స్ గురించి అంతా డీటెయిల్స్‌గా చూపించాను. ఇంకా ప్రైస్ కూడా మెన్షన్ చేసి చెప్పాను. అవి కూడా చూడండి. నెక్స్ట్ 2 డేస్‌లో అయితే మంచి వీడియో ఉంది. సనత్ నగర్ వీడియోనే అది కూడా. అయితే ఇది పెద్ద వీడియో, పెద్ద స్టోర్ కాబట్టి లెంతీ వీడియో అవ్వకుండా నేనైతే 20 మినిట్స్‌కి ఒక వీడియో, 20 మినిట్స్‌కి ఒక వీడియో లాగా చేసి పోస్ట్ చేశాను. లాస్టు 2 వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే అంత లెంతీలో చూడలేం కదా! అందుకోసమని నేను పార్ట్స్ లాగా పెట్టాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓపిక ఉంటే అదంతా కూడా చూడండి. ఫుల్ వీడియో మొత్తం కూడా 1 అవర్ అబోవ్ అయింది. అందుకోసమని నేనైతే 1 ½ అవర్ వరకు కూడా అయింది. అందుకే నేను వాటిని 4 భాగాలుగా చేసి ఆల్రెడీ 2 భాగాలు పోస్ట్ చేశాను. ఇది మూడవ భాగం. ఇంకా నెక్స్ట్ 2 డేస్‌లో ఇంకొక వీడియో కూడా వస్తుంది. దాంట్లో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద ఐటెమ్స్ వాటికి సంబంధించిన ప్రైజెస్ అవి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా స్టీలు, కాపరు, బ్రాస్ అవన్నీ ఆ ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ వీడియో కూడా మీరు 2 డేస్‌లో వస్తుంది. అది కూడా చూడండి. ఈ బౌల్ ఇంకా సెట్ చూడండి. ఇదొచ్చేసి ₹165. మనం ఏదైనా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి ఉంటాయి కదా! సర్వింగ్ బౌల్స్. ఆ డిషెస్ లాగా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఇవి మాత్రమే కాదండి. మన ఛానల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. దాంతో పాటుగా మగ్గం వర్క్ వీడియోస్ కూడా ఉన్నాయి. మగ్గం వర్క్ ఎవరికైనా మగ్గం వర్క్ నేర్చుకోవాలనున్నా, లేదంటే డిఫరెంట్ డిజైన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఛానల్‌ని విజిట్ చేయొచ్చు. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ కుచ్చులు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉండి మీరు నేర్చుకోవచ్చు. మీ శారీస్‌కి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్‌లోకి వెళ్లి చూడండి. ఇంకా మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో మగ్గం వర్క్ అని ఉంటుంది. ఆ మగ్గం వర్క్‌ని ఓపెన్ చేస్తే మగ్గం వర్క్‌కి సంబంధించినవి, థ్రెడ్ బ్యాంగిల్స్‌కి సంబంధించినవి, శారీ కుచ్చులు వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఆ మగ్గం వర్క్ అనే ప్లేలిస్ట్‌లో ఉంటాయి. ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అంటే, ఫలానా ఏరియాలో పలానా వీడియో తీయండి అని మీరేమైనా చెప్తే నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఓన్లీ షాపింగ్ వీడియోస్ మాత్రమే కాదండి. ఏదైనా మగ్గం వర్క్ వీడియోస్ అయినా, థ్రెడ్ బ్యాంగిల్స్ కాంబినేషన్ అయినా, ఇంకా శారీ కుచ్చుల కాంబినేషన్ అయినా, లేదంటే మగ్గం వర్క్ అనే కాదు హ్యాండ్ వర్క్స్ ఉంటాయి కదా! ఆ హ్యాండ్ వర్క్స్ గురించి అయినా కూడా ఏ డిజైన్ అయినా కూడా మీకు ఫలానా డిజైన్ కావాలి అనుకుంటే అది నన్ను అడిగితే నేను మన ఛానల్‌లో చూపిస్తాను. ఇవి మాత్రమే కాదు పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.